కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని మరోసారి రుజువు చేసిందని చిత్తూరు ఉమ్మడి జిల్లాల గ్రంథాలయాల నూతన చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి పేర్కొన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కేంద్ర ప్రధాన గ్రంథాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ ఆశీర్వాదం వల్ల తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు పూర్తి స్థాయిలో గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. త్వరలోనే పంచాయతీ స్థాయిలో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేసి సిబ్బంది కొరతను పూర్తి చేస్తానని మీడియా ద్వారా తెలియపర్చారు. ఈ సందర్భంగా గ్రంథాలయం సిబ్బంది, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు ఆయన్ను సన్మానించి అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సమానులైనటువంటి పెద్దలు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దైవ సమానులైనటువంటి మా మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు, దైవ సమాన నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో మరి డిసెంబర్ 11వ తారీఖున నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి వారి ఆశీర్వాదంతో జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరి సహకారంతో అదేవిధంగా 4వ తారీఖున తిరుపతిలో ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై ఆశీర్వదించారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆశీర్వదించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చిత్తూరు హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ పదవి బాధ్యతలు స్వీకరిస్తూ ఈ యొక్క గ్రంథాలయం జిల్లా కేంద్రం అయినటువంటి దీనిలో బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి ఈరోజు చేసినటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు షణ్ముఖ్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి మా నాయుడు గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ పెద్దలు దొరబాబు గారికి, అదేవిధంగా జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధి సహచర సోదర సమానులైనటువంటి వీరేంద్ర కుమార్ గారికి, అదేవిధంగా మొదిలియార్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి త్యాగరాజన్ గారికి, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గానికి, మా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి చేసినటువంటి పెద్దలు సుబ్రహ్మణ్య రెడ్డి గారు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా పున్నారావు గారు, అదేవిధంగా బాలాజీ గారు, మరి అదేవిధంగా ఉన్నటువంటి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అదేవిధంగా గ్రంథాలయ కార్యదర్శి గారికి, సిబ్బందికి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి, మరి అందరికీ కూడా పాఠకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా గ్రంథాలయాలు అనేటివి జ్ఞానాన్ని పెంపొందించేటివి. ఆ యొక్క గ్రంథాలయాల్ని ఒక సమృద్ధితో ముందుకు నడిపించాలన్న ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మాత్యులు అదే ఆలోచనతో ఉన్నారు. దానిలో భాగంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలోనే మరి డిజిటల్ లైబ్రరీని మొన్న 30వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో పాల్గొనే అవకాశం కూడా నాకు కూడా కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా అన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి 71 గ్రంథాలయాలు ఉన్నాయి. మరి మండల కేంద్రాలు అన్నింటిలో ఉన్నాయి. అదే గ్రేడ్ 1 లైబ్రరీ 4 చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, మదనపల్లి, వీటన్నింటినీ కూడా డిజిటల్ లైబ్రరీలు చేసే దాంట్లో ప్రణాళిక రూపకల్పన చేసే దాంట్లో భాగంగా మేము పనిచేస్తాం. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి స్ఫూర్తితో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆలోచన విధానం మేరకు పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాం. పాఠకులకి అందరికి కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. అదే విధంగా కొత్త బిల్డింగ్ కూడా ఇక్కడే చిత్తూరులో కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. అది కూడా త్వరలో పూర్తవుతుంది. ఏవైతే చెస్ రూపంలో ప్రభుత్వం రావాల్సిందో లోకల్ సంస్థల నుంచి వాటన్నింటినీ కూడా వసూలు చేసి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా తీసుకుని మరి గ్రంథాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇస్తూ, అదేవిధంగా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, బాలకృష్ణ గారికి ఆ యొక్క కృతజ్ఞతలు, పాదాభివందనం తెలియజేస్తూ, అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరు ప్రోద్బలంతో వారి సహకారంతో ముందుకు తీసుకుపోతామని మాటిస్తూ, అదేవిధంగా నాకు బీసీ వర్గానికి చెందిన వన్నిరెడ్డి సామాజిక వర్గం నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు నారా చంద్రబాబు మరొకసారి పదాబంధం తెలియజేసుకుంటూ జై జన్మభూమి. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నేడు ప్రమాణ స్వీకారం చేసి నేడు చిత్తూరులో పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి గురవారెడ్డి గారికి చిత్తూరు తెలుగుదేశం పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీల కలయికతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. గురవారెడ్డి గారి ఇప్పుడు బాధ్యతలు 3 జిల్లాల కలయికతో ఈ బాధ్యతలు ఇస్తున్నాం. ఎందుకంటే 3 జిల్లాల బాధ్యత ఇది. ఎందుకంటే మదనపల్లి గాని, చిత్తూరు గాని, తిరుపతి జిల్లా గాని. సో కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ హిట్ అవుతుందో ఈ యొక్క లైబ్రరీ కూడా ఆయన ఆధ్వర్యంలో సూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నా. అదే పనిగా ఆయనకి ఈ పదవి బాధ్యతలు తీసుకున్నప్పటికీ బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేడు ఈ జిల్లాలో బీసీల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ ముందుంది. ఎందుకంటే ఇంత పెద్ద బాధ్యత, ఇది బాధ్యత అంటే విద్యారంగం అనేది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ కుటుంబమైనా
ఆ ఇంట్లో ఒక చదువుకున్నోడు ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందని ఒక నానుడి. కాబట్టి ఎక్కడైతే విద్య ఉంటుందో, విద్య ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యం ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట రాష్ట్రం గాని సమాజం గాని సుభిక్షంగా రెడ్డి గారు గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా చిత్తూరులో బాధ్యత తీసుకున్న సందర్భంగా వారి నా హృదయపూర్వక అభినందనలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గురవారెడ్డి గారు మా కుటుంబానికి చాలా ఆత్మీయులు. తెలుగుదేశం పార్టీకి పూర్తి సమయం పనిచేసేటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త. అటువంటి వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారి ఆశీస్సులతో వారిని ఇటువంటి ప్రతిష్టాత్మకటువంటి జిల్లా స్థాయి సంస్థకు చైర్మన్ గా నియమించడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. మరి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి యొక్క సమర్థవంతమైన నాయకత్వంలో ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయ సంస్థ మరింత అభివృద్ధి అయి పాఠకులకు దగ్గరికి వెళ్తుందని చెప్పి సాంకేతిక విప్లవాన్ని ఇక్కడ తీసుకొచ్చి మరి పాఠకులంతా కూడా డిజిటల్ స్థాయిలో సేవలు అందిస్తారని ఆశీర్వదిస్తూ వారికి మంచి అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ సమర్థంగా పనిచేసి జిల్లా ప్రజల మెప్పు పొందేటువంటి మహాభాగ్యం కూడా కల్పించాలని దేవుని ప్రార్థిస్తూ మరి మరొకసారి అభినందన తెలియజేస్తుంది. చిత్తూరుకు వచ్చి బాధ్యతలు స్వీకరించిన మా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతలో ఈ గ్రంథాలయాన్ని కూడా బాగా డెవలప్ చేస్తారని ఆకాంక్షిస్తూ, థ్యాంక్స్ అన్న, మీరు బాగా అభివృద్ధి చేస్తారని నమ్ముకొని పార్టీ కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదే విధంగా ఆయన కూడా చాలా గట్టికుడు, సామాన్యుడు కాదు, ఆయన బాగా చేస్తాడనేసి మాకంతా నమ్మకం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.